హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో ఇంటూ 2B మ్యాథ్స్ సర్కిల్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 5, 7, 8, 1, 1, 3. మనకి క్వశ్చన్ చూసినట్టయితే 3 పాయింట్స్ అనేవి ఇచ్చాడు. ఆ 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. మనకి ఇచ్చినవి ఏంటి, 3 పాయింట్స్ ఇచ్చారు. ఆ 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న సర్కిల్ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెట్ ద పాయింట్స్ ఆర్, ఇచ్చిన పాయింట్స్కి నేమింగ్ ఇచ్చాను. A 5, 7, B 8, 1, C 1, 3. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ S = x² + y² + 2gx + 2fy + c = 0. సో మనకి 3 పాయింట్స్ అనేవి సర్కిల్ మీద ఉన్నాయి. సో A 5, 7 లైస్ ఆన్ S. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ 1 ఏదైతే తీసుకున్నామో ఇందులో x, y వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మీరు ఫార్ములాలో చూడండి, నేను ఇక్కడ నుంచి చెప్తాను, మీరు ఈ పాయింట్ చూడండి ఒకసారి. x² అంటే x అంటే ఎవరు ఇక్కడ మనకి 5. సో 5² + 7² + 2g × x అంటే మళ్ళీ 5 + 2f × y వాల్యూ 7 + c = 0. ఓకేనా, ఈ స్టెప్ క్లియర్గా అర్థమైందా? 5² 25, 7² 49, 2 × 5 2 5s are 10, 10g + 2 7s are 14f + c = 0. సో ఇది మనం ఫస్ట్ వేరియబుల్స్ వచ్చేలా రాద్దాం. 10g + 14f + c + 49 + 25. ఎవరికైనా ఎడిషన్స్ రాకపోతే చూడండి. 49 + 25 74. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ పాయింట్ బి. పాయింట్ బి అనేది కూడా ఎస్ మీద ఉంది కదా. సో పాయింట్ బి లైస్ ఆన్ ఎస్. సో ఇక్కడ మనకి x² ఫస్ట్ అంటే 8² + y² 1² + 2gx, x అంటే 8 + 2fy, y means 1 + c = 0. 8² 64, 1² 1, 2 8s are 16g + 2 × 1 2f + c = 0. సేమ్ ఈక్వేషన్ లాగానే దీన్ని కూడా మోడిఫై చేసుకుందాం. 16g + 2f + c + 65 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏముంది, సేమ్ పాయింట్ సిని కూడా అలానే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1² + 3² + 2g × 1 + 2f × 3 + c = 0. సో 1 3² means 9, 2g + 2 3s are 6f + c = 0. సో ఇదేంటి 2g + 6f + c + 10 = 0. ఓకే, మనకి 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్ 1. కానీ ఇక్కడ 2, 3, 4 కూడా ఉన్నాయి. ఈ అన్నిటిలోనూ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ ఉంటే వీటిని సాల్వ్ చేసి 2 వేరియబుల్స్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నేను 3 - 2 4 - 3 చేసి ఇంకొక 2 ఈక్వేషన్స్ని ఫైండ్ చేసుకుంటాను.